సుందరకాండ 2 hours 20 minutes రన్ టైమ్ తో 27th August థియేటర్ రిలీజ్ అయింది. ఇప్పుడు 23rd September జియో హాట్స్టార్ లో రిలీజ్ చేశారు. ఇలా చూశాక నచ్చింది గైస్. మూవీ ప్లాట్కి వస్తే నారా రోహిత్ 30 సంవత్సరాల ఏజ్ లో పెళ్లి కాక మ్యాచెస్ చూస్తూ ఉంటారు. ఎవ్వరూ నచ్చరు. కారణం ఆ 5 క్వాలిటీస్ లేకపోవడం వల్ల. ఆ క్వాలిటీస్ తన స్కూల్ డేస్ లో తనకన్నా పెద్దది 2 years సీనియర్ అయిన వైష్ణవిని లవ్ చేసినప్పుడు తన దగ్గర చూస్తాడు ఆ 5 క్వాలిటీస్. అలా 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయే నాకు కావాలని చెప్పేసి ఆ అమ్మాయి కోసం వెళ్తూ ఉంటాడు. ఒక రోజు ఎయిర్పోర్ట్ లో సేమ్ క్వాలిటీస్ తో ఐరా అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. దేనికంటే తనకన్నా వయసులో ఐరా చిన్నది. అదేనా కారణం? ఇంకేమైనా ఉందా? ఆ కారణం ఏంటి? చివరకు వాళ్ళ మ్యారేజ్ చేసుకున్నారా లేదా అన్నదే మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ మూవీకి స్టోరీయే స్ట్రాంగ్ అని చెప్పాలి. డైరెక్టర్ కమ్ రైటర్ వెంకటేష్ నిమ్మలపూడి రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు. మూవీలో అదే మెయిన్ టర్నింగ్ పాయింట్. అండ్ స్టోరీకి ప్లస్ కూడా అదే అని చెప్పుకోవాలి. డైరెక్షన్ కూడా డీసెంట్ గా ఉంది. ఇంకా నారా రోహిత్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆ ఏజ్ కి తగ్గట్టుగా యాక్టింగ్ బాగా చేశాడు. ఇంకా వైష్ణవి క్యారెక్టర్ లో శ్రీదేవి విజయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా ఐరా క్యారెక్టర్ లో వీర్తి వగాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా స్టార్టింగ్ లోనే హెయిర్ కి కలర్ వేసుకుంటూ కనిపించే సీన్ సత్య ఇంకా అభినవ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇక మూవీలో కొన్ని సీన్స్ లో డైలాగ్స్ కూడా బాగుంటాయి. కొన్ని ఇంప్రెస్ అయ్యేలాగా ఉంటాయి. ఇంకా లియోన్ జేమ్స్ మ్యూజిక్ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా బాగుంది. క్లాసిక్ గా డీసెంట్ గా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా స్టోరీ తగ్గట్టుగా డీసెంట్ గా ఉంది. ఇంకా స్టోరీని ఎండింగ్ చేసే విధానం కూడా రైటర్ బాగా రాశాడు. ఇంకా కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. మూవీలో లాజిక్స్ అనేవి వెతకుండా చూసే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపిస్తుంది. మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమి లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే చెప్పినట్లే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. లాజికల్ గా ఆలోచిస్తే ఈ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఒక కామెడీ అండ్ గుడ్ మూవీ అని చెప్పాలి. కొంచెం ఏజ్ డిఫరెన్స్ అనేది అందరికి ఒక డౌట్ గా ఉంటుంది మూవీ చూసేటప్పుడు. అది తీసేసి చూస్తే ఓకే అనిపిస్తుంది. లాజికల్ గా పాసిబుల్ కాదు. బట్ మూవీ కాబట్టి లైట్ తీసుకోవడమే. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కుదిరితే మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేయండి గైస్. బై.